నమస్కారం ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి. కానీ ఆ కళలు నిజం చేసుకునే వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు. ఎందుకంటే కళలు కనడం సులభం, వాటి కోసం ప్రతిరోజు కష్టపడడం కష్టం. ఫ్రెండ్స్, చాలామంది జీవితంలో ఒక గొప్ప అవకాశం వస్తే నేను మారిపోతానని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఆ అవకాశం వచ్చిన తర్వాత మనం మారం. మనం మారిన తర్వాతనే అవకాశాలు మన దగ్గరికి వస్తాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఒక రైతు విత్తనం నాటకుండా పంట వేస్తే ఏమవుతుంది? ఏమీ జరగదు. ఒక విద్యార్థి చదవకుండా మంచి మార్కుల కోసం ఎదురు చూస్తే ఏమవుతుంది? నిరాశ మాత్రమే మిగులుతుంది. అలాగే జీవితంలో కూడా ప్రయత్నం లేకుండా ఫలితం ఆశించడం అంటే విత్తనం లేకుండా పంట ఆశించినట్లే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమిటంటే ప్రయత్నించే వాళ్ళకి ఏదైనా దక్కుతుంది. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఒక తప్పు చేస్తుంటారు. ఎవరైనా విజయవంతంగా కనిపిస్తే వాళ్ళ అదృష్టాన్ని చూస్తాము, కానీ వాళ్ళు చూసిన కష్టాన్ని చూడము. ఒక పెద్ద చెట్టు కనిపిస్తే మనకు దాని నీడ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ చెట్టు నేలలో ఎంత లోతుగా వేళ్ళు విస్తరించిందో మనకు కనిపించదు. విజయం కూడా అంతే. మనకు ఫలితం మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ ఫలితం వెనుకలో ఉన్న వేల గంటల శ్రమ కనిపించదు. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఏ గొప్ప విజయమైనా సరే ఒక రోజులో రాలేదు. ప్రతి విజయానికి వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో తిరస్కారాలు ఉంటాయి, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి, ఎన్నో ఓటములు ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం కామన్, వాళ్ళు ప్రయత్నించడం ఎప్పుడూ ఆపలేదు. ఫ్రెండ్స్, ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరికీ ఒకే లక్ష్యం, జీవితంలో ఎదగాలని. మొదటి వ్యక్తి ప్రతిరోజు కొంచెం కొంచెంగా కష్టపడేవాడు. రెండో వ్యక్తి మాత్రం మంచి రోజు వచ్చినప్పుడే మొదలు పెడతానని అనుకున్నవాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. మొదటి వ్యక్తి చిన్న చిన్న అడుగులతో ముందుకు వెళ్తూ చివరికి విజయాన్ని అందుకున్నాడు. రెండో వ్యక్తి మాత్రం ఇంకా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ కథలో విజయం సాధించింది ఎవరంటే అదృష్టవంతుడు కాదు, ప్రతిరోజు ప్రయత్నించిన వ్యక్తి. ఎందుకంటే విజయం పెద్ద అడుగులు వేసిన వారికి రాదు, ప్రతిరోజు చిన్న అడుగులు వేసిన వారికే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే మొదట్లో కష్టంగా ఉంటుంది. మీరు పడిపోతారు, మీరు తప్పులు చేస్తారు, మీరు విమర్శలు వింటారు. కొంతమంది మీ మీద పడి నవ్వుతారు, అది సహజం. పిల్లవాడు నడక నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడిపోతాడు, ఎవరు లెక్క పెట్టరు. ఎందుకంటే అందరికీ తెలుసు పడిపోవడం నడకలో భాగమని. అలాగే ఓటమి కూడా విజయ ప్రయాణంలో భాగం. ఇక్కడ పడిపోవడం సమస్య కాదు, పడిపోయి అక్కడే ఉండిపోవడమే సమస్య. ఫ్రెండ్స్, చాలామంది తమ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తారు. నేను చేయలేను, నాకు రాదు, నా పరిస్థితులు బాగోలేవు, నా అదృష్టం బాగోలేదని అనుకుంటారు. కానీ ఒక ప్రశ్న అడగండి, మీరు నిజంగా మీ శక్తిని మొత్తం ఉపయోగించారా? ప్రతిరోజు మీ లక్ష్యం కోసం కష్టపడుతున్నారా? లేక ప్రయత్నించకముందే ఓడిపోతున్నామని నిర్ణయించుకున్నారా? గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ పరిస్థితులు కాదు, మీ నిర్ణయాలు, మీ ప్రయత్నాలు, మీ పట్టుదల. రోజుకు 1% మెరుగుపడింది, కేవలం 1%. ఒక నెల తర్వాత మీరు వేరే వ్యక్తిలా ఉంటారు. ఒక సంవత్సరం తర్వాత మీ జీవితమే మారిపోతుంది. చిన్న మార్పులను ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఒక చుక్క నీరు చిన్నదే, కానీ వేల చుక్కలు కలిసి సముద్రం అవుతాయి. ఒక అడుగు చిన్నదే, కానీ వేల అడుగులు కలిసి గమ్యాన్ని చేరుస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి అదృష్టం కోసం ఎదురు చూడడం ఆపండి. సరైన సమయం కోసం ఎదురు చూడడం ఆపండి. సరైన అవకాశం కోసం ఎదురు చూడడం ఆపండి. ఈరోజు మీ దగ్గర ఏముందో దానితో మొదలు పెట్టండి. ఎందుకంటే విజయం సాధించిన వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు కాదు, వాళ్ళ ప్రయత్నం ఆపని వాళ్ళు. ఫ్రెండ్స్, జీవితంలో ఒక గొప్ప సత్యం ఏమిటంటే ప్రయత్నించే వాళ్ళకే ఏదైనా దక్కుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.